హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. 'ధురంధర్ 2' సినిమా కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తుంది. బాలీవుడ్ అయితే చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తుంది 'ధురంధర్ 2' సినిమా కోసం. హిందీ లాంగ్వేజ్‌లోనే రిలీజ్ అయిన 'ధురంధర్' ఫస్ట్ పార్ట్ దేశవ్యాప్తంగా సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని 1300 కోట్లకు పైగా కలెక్షన్ రాబట్టింది. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన 'ధురంధర్' ఇప్పుడు 'ధురంధర్ 2' మార్చ్ 19థ్ రిలీజ్ కాబోతోంది. మరో 2 రోజులైతే రేపు సాయంత్రం నుంచే పెయిడ్ ప్రీమియర్స్ కూడా పర్మిషన్ ఇచ్చారు. రేపు సాయంత్రం 5 గంటల నుంచి వరల్డ్ వైడ్‌గా ప్రీమియర్స్ పడిపోతాయి. ఇండియాలో రేపు సాయంత్రం 5 గంటల నుంచి ప్రీమియర్స్ పడిపోతాయి. 'ధురంధర్ 2' సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంది. 'హంజా అలీ మజారి' క్యారెక్టర్‌లో 'రణ్వీర్ సింగ్' కనిపించాడు. ఒక స్పైగా పాకిస్తాన్ వెళ్ళిన 'రణ్వీర్ సింగ్' అక్కడ ఏం చేశాడనేది 'ధురంధర్ 2' అంటే 26/11 దాడులకు సంబంధించి ఉగ్ర దాడులకు ప్రతీకారంగా తీసుకునే క్యారెక్టర్‌లో ఒక స్పైగా వెళ్ళిన 'రణ్వీర్ సింగ్' సెకండ్ పార్ట్‌లో చూపించబోతున్నారు. ఏం చేయబోతున్నారని 'ధురంధర్' ఫస్ట్ పార్ట్ స్టోరీ మనకు తెలిసిందే. 'హంజా అలీ మజారిగా' 'రణ్వీర్ సింగ్' ఒక స్పైగా అక్కడికి ఎంటర్ అవుతాడు. అయితే 'ధురంధర్' ఫస్ట్ పార్ట్‌కి సంబంధించి కొంత ముందు కొన్ని సీన్‌లు ఉంటాయి. అంటే 'కాందహార్ ఐజాక్' అజయ్ సన్యాల్ అనే క్యారెక్టర్‌లో మాధవన్ యాక్ట్ చేశాడు. మనకు తెలుసు ఇంటెలిజెన్స్ చీఫ్ అజిత్ దోవల్ క్యారెక్టర్‌ని బేస్‌గా చేసుకొని మాధవన్ క్యారెక్టర్‌ను క్రియేట్ చేశారు. ఇందులో క్యారెక్టర్స్ అన్నీ 'ధురంధర్' సినిమాలోని క్యారెక్టర్స్ అన్నీ రియల్ కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా చేసుకొని చేసినవే. ఈ 'ధురంధర్‌లోని క్యారెక్టర్ కూడా మోహిత్ శర్మ అనే ఆఫీసర్ క్యారెక్టర్‌ను ఇన్‌స్పైర్‌గా తీసుకొని చేసిందే. అదేవిధంగా అందులోని క్యారెక్టర్ 'రహమాన్ డకేత్' అక్షయ్ ఖన్నా క్యారెక్టర్ 'రహమాన్ డకేత్' గాని, ఎస్‌పీ అస్లాం చౌదరి, సంజయ్ దత్ క్యారెక్టర్ గాని, ఇవన్నీ గూడా ఐసిస్ చీఫ్ అక్కడ ఐఎస్ఐ చీఫ్ ఎవరైతే ఉంటారో అర్జున్ రాంపాల్ ఐసిస్ చీఫ్‌గా క్యారెక్టర్ చేసాడు అర్జున్ రాంపాల్. అది గూడా ఇవన్నీ గూడా కొంచెం రియలిస్టిక్ క్యారెక్టర్‌ల నుంచి తీసుకొని ఇన్‌స్పైర్ అయ్యి చేసిన క్యారెక్టర్లు. అయితే ఇందులో 'ధురంధర్' స్టార్టింగ్‌లోనే 'ధురంధర్' సినిమా స్టార్టింగ్‌లోనే 'కాందహార్ ఐజాక్' సీన్ వస్తుంది. మాధవన్ ఉంటాడు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా. ఆ తర్వాత 2001 పార్లమెంట్‌పై అటాక్ జరుగుతుంది. అప్పుడు మాధవన్ ఒక ప్రాజెక్ట్ చెప్తాడు 'ధురంధర్' అనే ప్రాజెక్ట్‌ను. ద ద అందులో భాగంగానే 'రణ్వీర్ సింగ్' పాకిస్తాన్‌కి వెళ్తాడు. పాకిస్తాన్‌లోని లారీ అనే ఏరియాలో 'రహమాన్ డకైత్' అక్షయ్ ఖన్నా ప్లే చేసాడు ఆ క్యారెక్టర్. 'రహమాన్ డకైత్' లారీ అంతా తన గుప్పిట్లో ఉంచుకుంటాడు. అతని దగ్గర పనిలో చేరాలని చేరి అక్కడి నుంచి ఎందుకంటే ఉగ్ర ముఠాకు ఎవరైతే ఐసిస్ చీఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉగ్ర ముఠాలకు భారతదేశంపై దాడులు చేస్తున్న ఉగ్రవాద సంస్థలన్నిటికీ 'రహమాన్ డకైత్' బలూచ్ లిబరేషన్ ఆర్మీ అంటే బలూచ్ వేర్పాటువాద సంస్థకు సంబంధించి 'రహమాన్ డకైత్' సానుభూతిపరుడుగా ఉంటాడు. అక్కడి నుంచే ఆయుధాలు అందిస్తుంటాడు కాబట్టి, ఎక్కడి నుంచైతే ఉగ్ర కార్యకలాపాలకు ఆయుధాలు అందుతున్నాయి వాటిని దెబ్బకొట్టాలనే లక్ష్యంతో 'రణ్వీర్ సింగ్' క్యారెక్టర్ అక్కడ పాకిస్తాన్‌లో స్పైగా వెళ్లి అక్కడ చేరి అతనితో పాటు ఉండి 26/11 దాడులకు సంబంధించి కూడా 'ధురంధర్' ఫస్ట్ పార్ట్‌లో సీన్ చాలా చూపిచ్చారు. అందులో 'రణ్వీర్ సింగ్' యాక్ట్ చేసిన మూవ్‌మెంట్ ఏదైతే ఉందో చాలా సూపర్‌గా ఉంటుంది అక్కడ యాక్టింగ్. ఆ తర్వాత నుంచి అంటే ఆ సినిమా చాలా స్పీడ్‌గా వెళ్తుంది 'ధురంధర్' సినిమా. అక్కడి నుంచి పార్ట్ 2 బిజినెస్ కూడా అంటే 3 నెలల గ్యాప్ తోటి డైరెక్టర్ 'ఆదిత్య దార్' 'ఉరి' లాంటి నేషనల్ అవార్డ్ సినిమా అందించిన 'ఆదిత్య దార్' మళ్ళీ 'ఉరి' లాంటి సినిమా తర్వాత 5 ఏళ్లకు 'ధురంధర్' లాంటి సినిమాని తీసుకొచ్చారు. ఇప్పుడు పార్ట్ 2 2 రోజుల్లో రిలీజ్ కాబోతుంది. పార్ట్ 2కి సంబంధించి చాలా విశేషాలున్నాయి. ఎందుకంటే ఈ సినిమా కోసం వరల్డ్ వైడ్‌గా ఎదురు చూస్తున్నారు. ఎలా ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడు 26/11 హంజా అలీ మజార్. ఎందుకంటే 'ధురంధర్' పార్ట్ 1 3 గంటలకు పైగా ఉన్నా గాని చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. ఇప్పుడు ఈ సినిమా రన్ టైమ్ పార్ట్ 2 రన్ టైమే ఒక హిస్టారికల్‌గా నిలిచిపోతుంది. ఎందుకంటే 3 గంటల 53 నిమిషాలు రన్ టైమే ఉంది. 'ధురంధర్ పార్ట్ 2 రివెంజ్' దీనికి సంబంధించి సెన్సార్ నుంచి ఏ సర్టిఫికేట్ వచ్చింది. 3 గంటల 53 నిమిషాలు. దీనితోటి ఇప్పుడు రేపు సాయంత్రం నుంచి పడే ప్రీమియర్ షోలతోటి ఈ 'ధురంధర్' ఫస్ట్ డే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రీమియర్స్ రూపంలోనే 4,70,000 టికెట్లు సేల్ అయ్యాయంటే అర్థం చేసుకోవచ్చు 'ధురంధర్ 2' హవా ఎంతలా ఉందో. మొత్తం 130,00,00,000 అంటే ఆ ప్రీమియర్స్ తోటి 40,00,00,000 ఓవర్‌సీస్‌లో 60,00,00,000 అడ్వాన్స్ బుకింగ్స్ తోటి మరో 20, 30,00,00,000 మొత్తం 130 రేపు సాయంత్రం కాబట్టి ఇంకా 20,00,00,000 పెరిగావు. అంటే 150,00,00,000 కేవలం అడ్వాన్స్‌డ్ బుకింగ్స్ ఫస్ట్ డే బుకింగ్స్ ప్రీమియర్స్ తోటే 150,00,00,000 ప్రాఫిట్ 150,00,00,000 వరకు 'ధురంధర్ 2' మొత్తం ఖర్చు 475,00,00,000 మాత్రమే 'ధురంధర్' ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్‌కి కలిపి గాని కేవలం పార్ట్ 2కొచ్చేసరికి విపరీతమైన హైప్ వచ్చేసింది. పార్ట్ 2కి సంబంధించి విపరీతమైన హైప్ తోటి 150,00,00,000 ప్రీమియర్స్ అడ్వాన్స్ బుకింగ్స్‌తో వస్తుంది. 'ధురంధర్ 2' సినిమాకి సంబంధించి 3 గంటల 53 నిమిషాలు ఇంత లాంగ్ రన్ టైమ్ ఉన్న సినిమాలు గూడా లేవు. అంటే ఇది 'మేరా నామ్ జోకర్' రాజ్ కపూర్ 1970 70లలో చేసిన 'మేరా నామ్ జోకర్' 4 గంటల 3 నిమిషాలు సినిమా 'ఎల్ఓసి' లాక్ సినిమా 'ఎల్ఓసి కార్గిల్' అది గూడా 'జేపీ దత్తా' తీసిన సినిమా అది గూడా 4 గంటలు ఉంటుంది. 'ధురంధర్' లాంగ్ రన్ టైమ్ ఉన్న సినిమాల్లో మూడో స్థానం, నాలుగో స్థానంలో ఉంటుంది. 3 గంటల 53 నిమిషాలంటే దాదాపు 4 గంటలు. అంటే ఈ స్థాయిలో 'ఆదిత్య దార్' ఏం చూపించబోతున్నాడు. బాలీవుడ్ సినిమాలకు సంబంధించి క్రిటిక్ ఉమేర్ సంధు గూడా 'ధురంధర్ పార్ట్ 2'కి సంబంధించి రివ్యూ ఇచ్చేసాడు. ఫస్ట్ 45 మినిట్స్ అదిరిపోతుంది సినిమా. యాక్షన్ ఎపిసోడ్‌లు తట్టుకోలేరు. ఆ రేంజ్‌లో ఉంటాయి యాక్షన్ ఎపిసోడ్‌లు. ఎందుకంటే పాకిస్తాన్‌లో లారీపై పట్టున్న వాళ్ళే కరాచీపై పట్టు సాధిస్తారు. అలా 'రహమాన్ డకేత్' అనే క్యారెక్టర్ లారీపై పట్టు ఉంటుంది. అతని దగ్గర చేరి 'రహమాన్ డకేత్‌ని అంతమొందించి 'అలీ హజారి' ఇంకో క్యారెక్టర్‌ని గూడా ఇంట్రొడ్యూస్ చేశారు. 'జస్‌క్రీత్ సింగ్ రంగి' అని. అంటే మాధవన్
ఇంటెలిజెన్స్ చీఫ్‌గా యాక్ట్ చేశాడు ఇందులో. పాకిస్తాన్‌లో ఇలాంటి ఉగ్ర కార్యకలాపాలు, ఉగ్రవాదులకు ఆయుధాలు అందించే ఈ మాఫియా ఏదైతే ఉందో వాటిని అంతమొందించడానికి తన దగ్గర ఉన్న ఒక మిషన్ అదే ధురంధర్‌ది. అందుకోసం ఒక ట్రైన్ చేస్తాడు ఒకతన్ని. ఆ క్యారెక్టర్‌లో జస్‌క్రీత్ సింగ్ రంగి అనే క్యారెక్టర్ 2 క్యారెక్టర్‌లో ఇప్పుడు కనిపించబోతున్నాడు. ఎందుకంటే 'ధురంధర్' ఫస్ట్ పార్ట్ ఎండింగ్‌లో కూడా ముసుగులో ఉంచి 'రణ్వీర్ సింగ్‌ని' చూపిస్తారు. అంటే ముసుగు ఉంచి మాధవన్ ముందు టేబుల్ ముందు ఉంచిన క్యారెక్టర్‌గా ఒక 'రణ్వీర్ సింగ్‌ని' చూపిస్తారు. ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్‌లో హంజా అలీ మజారి అంటే 'జస్‌క్రీత్ సింగ్ రంగి' హంజా అలీ మజారిగా ఒక స్పైగా పాకిస్తాన్‌కి వెళ్ళాడా? లేకపోతే 2 డిఫరెంట్ క్యారెక్టర్సా అనేది పార్ట్ 2 చూస్తే తెలుస్తుంది. పార్ట్ 2కి సంబంధించి అయితే ఇది అడ్వాన్స్‌డ్ బుకింగ్స్, ప్రీమియర్స్ తోటే దుమ్ము రేపుతోంది సినిమా. 1998లో 'డీడీఎల్జే దిల్వాలే దుల్హనియా లేంగే' 'షారుఖ్ ఖాన్, కాజోల్' సినిమా అక్కడ రిలీజ్ అయితే ఇప్పటికీ అక్కడ ప్రదర్శితమవుతుంది. కానీ మార్నింగ్ షో మాత్రమే. ఒకప్పుడు మొత్తం సినిమా 4 షోలు అవే ఉండేవి. కానీ మార్నింగ్ షో మాత్రమే ఇప్పుడు ఆ సినిమా ఇస్తున్నారు. మిగతా మధ్యాహ్నం అంటే ఈవినింగ్ మ్యాట్నీ, ఈవినింగ్ ఫస్ట్ షో, సెకండ్ షో అంతా వేరే సినిమాలు మరాఠా మందిర్‌లో నడుస్తుంటాయి. మరాఠా మందిర్‌లో 11:30కి షో స్టార్ట్ అవుతుంది. మామూలుగా ఇన్నేళ్లుగా 30 ఏళ్లుగా నడుస్తూ 11:30కి అక్కడ మొదటి షో పడుతుంది. ఆ షో 'దిల్వాలే దుల్హనియా లే జాయేంగే' సినిమా. మధ్యాహ్నం నుంచి కొత్త సినిమాలన్నీ వేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ రన్ టైమ్ 'దురంధర్ 2' రన్ టైమ్ దెబ్బకి మరాఠా మందిర్‌లో షో టైమ్ జరిగిపోయింది. అంటే 11:30కి పడాల్సిన సినిమా 10 గంటలకే 'దిల్వాలే దుల్హనియా లే జాయేంగే' సినిమా పడుతుంది. ఎందుకంటే 4 దగ్గర దగ్గర 4 గంటలు 3 గంటల 53 నిమిషాలు 'దురంధర్ 2' సినిమా ఉంది కాబట్టి మళ్ళీ మధ్యాహ్నము, సాయంత్రము, నైట్ షోలకి ఇబ్బందవుతుందని రన్ టైమ్ జరిపేశారు. అంటే 10 గంటలకే డీడీఎల్‌జే సినిమా ఉంటుంది. మళ్ళీ 2:30కు నుంచి 'దురంధర్ 2' సినిమా మ్యాట్‌ని ఫస్ట్ షో, సెకండ్ షో 3 షోలు గూడా 'దురంధర్ 2' సినిమా. మరాఠా మందిర్ డీడీఎల్‌జే సినిమాను 30 ఏళ్లుగా ప్రదర్శిస్తూ ఒక రికార్డయితే మరాఠా మందిర్‌లో ఇన్నేళ్లలో ఆ థియేటర్ ఉన్నప్పటి నుంచి ఇన్నేళ్లలో ఒక షో అనేది ముందుకు జరగడం అనేది థియేటర్ హిస్టరీలో ఇదో రికార్డు. అది 'దురంధర్ 2' విషయంలోనే జరిగింది. 'దురంధర్ 2' సినిమా రన్ టైమ్ దెబ్బకు మరాఠా మందిర్‌లో షో టైమ్ గూడా ముందుకు జరిగిపోయింది. 'ఆదిత్య దార్'కి సంబంధించి 'ఉరి' లాంటి నేషనల్ అవార్డ్ సినిమా తీశాడు. 'దురంధర్' ఫస్ట్ పార్ట్‌కి సంబంధించి కూడా చాలా హోప్స్ ఎవరికీ లేవు. డైరెక్టర్ 'ఆదిత్య దార్', 'సారా అర్జున్' 'దురంధర్‌లో హీరోయిన్ సినిమాలో ఒక లీడర్‌కి సంబంధించి లీడర్ కూతురుగా 'సారా అర్జున్' యాక్ట్ చేసింది. 'సారా అర్జున్' 'రణ్వీర్ సింగ్' పెళ్లి చేసుకుంటాడు సినిమాలో 'లారీపై పట్టు' కోసం. అయితే 'ఆదిత్య దార్‌కు' సంబంధించి 'ఉరి' సినిమా వచ్చినప్పుడు ఒక నేషనల్ అవార్డ్ సినిమా తీశాడు. తర్వాత 2, 3 సినిమాలు మంచి సినిమాలు ప్రొడ్యూస్ చేశాడు. చాలా 6 ఏళ్ల గ్యాప్ తర్వాత 'దురంధర్' లాంటి సినిమాని తీసుకొచ్చాడు ఇప్పుడు. అయితే ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా 'దురంధర్' సూపర్ హిట్ అందుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద 1,300 కోట్లు వసూలు చేసి దేశవ్యాప్తంగా పార్ట్ 2 పై అంచనాలు పెంచింది. 'ఆదిత్య దార్‌కి' మరో నేషనల్ అవార్డ్ 'దురంధర్' సినిమాతో వచ్చే అవకాశం ఉంది. పాకిస్తాన్‌లోని లారీ అనే ప్రాంతంపై పట్టు సాధించిన వ్యక్తిగా 'రణ్వీర్ సింగ్' ఆ క్యారెక్టర్‌లో కనిపించడం మొత్తంగా అయితే ట్రైలర్ కూడా అంచనాలను విపరీతంగా పెంచేసింది. మొత్తంగా 'దురంధర్ 2'కి دوس عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقص. నిజ జీవిత ఘటనలున్నాయో వాటి నుంచి జరిగిన ఘటనల నుంచి ఆధారంగా చేసుకొని ఉగ్రవాద దాడులు గాని, ఒక స్పై పాకిస్తాన్‌కి వెళ్తే ఎలాగ అంటే 'మోహిత్ శర్మ' అనే ఒక మిలిటరీ ఆఫీసర్ క్యారెక్టర్‌ని ఆధారంగా చేసుకొని, కొంత అందులోంచి తీసుకొని 'రణ్వీర్ సింగ్' క్యారెక్టర్‌ను అంటే ఒక స్పైగా 'రణ్వీర్ సింగ్' క్యారెక్టర్‌ను 'ఆదిత్య దార్' క్రియేట్ చేసినట్లుగా తెలుస్తుంది. మన సినిమా చూస్తే కూడా 'దురంధర్' ఫస్ట్ పార్ట్ చూస్తే కూడా తెలిసిపోతుంది. కానీ ఈ ఈ పార్ట్ 2కి సంబంధించి ఎలా ఉంటుంది 26/11 దాడులకు ప్రతీకారంగా సినిమాలో ఏం చూపించబోతున్నారనేది కొంచెం క్యూరియాసిటీ ట్రైలర్ చూస్తే క్యూరియాసిటీ పెంచేలా ఉంది. మార్చి 19న అంటే ఎల్లుండే ఉగాది రోజు 'ఉస్తాద్ భగత్ సింగ్' పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' కూడా రిలీజ్ కాబోతుంది. అయితే 19థ్‌కు 'టాక్సిక్' సినిమా ఉండాలి. యష్‌ది కన్నడ స్టార్ హీరో యష్‌ది 'టాక్సిక్' సినిమా పశ్చిమాసియాలో ఉద్రిక్తల కారణంగా జూన్‌కు వాయిదా పడింది. దీంతో మార్చి 20న రావాల్సిన 'ఉస్తాద్ భగత్ సింగ్' కూడా ముందుకు జరిగిపోయింది. కానీ ఇప్పుడు తెలుగులో కూడా అదే స్థాయిలో 'ఉస్తాద్ భగత్ సింగ్'తో సమానంగా 'దురంధర్ 2' క్రేజ్ సంపాదించుకుంది. తెలుగులో కూడా అదే స్థాయిలో బుకింగ్స్ ఉన్నాయి. రేపు సాయంత్రం జరిగే పడబోయే ప్రీమియర్స్ కూడా అదే స్థాయిలో బుకింగ్స్ కూడా బుక్ అవుతున్నాయి. మరి రెండిటి మధ్య పోటీ నెలకొంది. ఎందుకంటే 'దురంధర్' ఫస్ట్ పార్ట్ కేవలం హిందీలో మాత్రం రిలీజ్ చేశారు గానీ, పార్ట్ 2 తెలుగులో చాలా థియేటర్‌లో రిలీజ్ చేస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ పార్ట్ 2 తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అన్ని పాన్ ఇండియా లాంగ్వేజ్‌లో రిలీజ్ అవుతుంది. మరి పార్ట్ 2 ఎన్ని కోట్లు వసూలు చేయబోతుందో వేచి చూడాలి. థాంక్ యూ.